ఇంటర్నెట్ సదుపాయం లేని స్కూల్స్లో ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా స్టాఫ్ అండ్ స్టూడెంట్ అటెండెన్స్ని ఏ విధంగా మార్క్ చేయొచ్చో అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా ఇంటర్నెట్ సదుపాయం ఉన్నటువంటి ప్లేస్లో మన మొబైల్లో ఈ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమండి. ఇంటర్నెట్ ఉన్న చోట హెచ్ఎం గారి మొబైల్లో మరియు స్టాఫ్ అందరూ కూడా వారి మొబైల్స్లో యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి కాబట్టి మీరు ఇంటర్నెట్ ఉన్న ప్లేస్కి వచ్చి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో మీ మొబైల్స్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్ అని టైప్ చేసినట్టయితే ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని ఇన్స్టాలేషన్ చేయాలి. యాప్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు యాప్ ఓపెన్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మనకి 2 యూజర్ ఐడీస్ ఉంటాయి. ఒకటి ఇన్స్టిట్యూషన్ది, రెండోది స్టాఫ్ది. ఇన్స్టిట్యూషన్ యొక్క యూజర్ ఐడి డిడిఓ కోడ్, పాస్వర్డ్ institute@123 ఆల్ స్మాల్ లెటర్స్. స్టాఫ్ యొక్క యూజర్ ఐడి ఎంప్లాయ్ ఐడి, జేఎన్బి నివాస్లో ఉన్నటువంటి ఎంప్లాయ్ ఐడి, జేఎన్బి నివాస్లో ఉన్నటువంటి ఎంప్లాయ్ ఐడి వచ్చేసి staff@123. ఇది కూడా ఆల్ స్మాల్ లెటర్స్. సో ఇప్పుడు మా హెడ్ ఆఫీస్ యొక్క యూజర్ ఐడి ఓపెన్ చేస్తున్నాను. లాగిన్ అయ్యాం. ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇందులో. ఇప్పుడు ఫస్ట్ మీరు స్టాఫ్ రిజిస్ట్రేషన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే జేఎన్బి నివాస్లో ఉన్నటువంటి నేమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యి ఈ విధంగా డౌన్లోడ్ అవుతున్నాయి. అంటే ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇప్పుడు మన మొబైల్లో ఈ డేటా అంతా డౌన్లోడ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ నేమ్స్ ఎట్లా వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా మనకి జేఎన్బి నివాస్లో ఉన్నటువంటి నేమ్స్ అన్నీ ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతున్నాయి. స్టూడెంట్స్ కూడా అంతే. జేఎన్బి నివాస్లో మీరు ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే వస్తారు. కొత్తగా ఇక్కడికి నేమ్ రావాలంటే జేఎన్బి నివాస్లో ఎంటర్ చేసుకుంటేనే ఆ నెక్స్ట్ డే ఇక్కడికి డిస్ప్లే అవుతారు. సో ఈ విధంగా డౌన్లోడ్ అవ్వాలి. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాక్ బటన్ యారో సింబల్ క్లిక్ చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు ఆ విధంగానే క్లిక్ చేయాలి. ఇక్కడ హెడ్ ఆఫీస్లో స్టూడెంట్స్ ఉండరు కాబట్టి మా దగ్గర ఏమి నేమ్స్ ఉండవు, డౌన్లోడ్ అవ్వవు. అందుకని స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అటెండెన్స్ చెప్తాను. సేమ్ ప్రొసీజర్లో మీరు స్టూడెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుందరు కానీ
ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న ప్లేస్లో ఉన్నాము, మనం యాప్ ఇన్స్టాలేషన్ చేసాము, స్టాఫ్ని డౌన్లోడ్ చేసుకున్నాము, స్టూడెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుందాం, ఒకవేళ ఉన్నారనుకుని భావించి స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ ఉన్న ప్లేస్లో పని అయిపోయింది. ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళి మనం స్టాఫ్ని స్టూడెంట్స్ని రిజిస్ట్రేషన్ చేసి అటెండెన్స్ వేయాలి. సో అదొకసారి నేను ఇంటర్నెట్ ఆపేసి ఇప్పుడు చేసి చూద్దామండి. నా మొబైల్ ఇంటర్నెట్ ఆపేస్తున్నాను. ఇంటర్నెట్ క్లోజ్ చేసాము. ఇక మనకి ఇంటర్నెట్ లేదు నా మొబైల్లో ప్రజెంట్. చెక్ చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇంటర్నెట్ అందుబాటులో లేదు. ఓకే, సో ఇప్పుడు మరలా మన ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఈ మొబైల్ హెచ్ఎం గారు తన మొబైల్లో ఇన్స్టాలేషన్ చేసుకున్నటువంటి యాప్ని ఒకసారి ఓపెన్ చేయాలి. సో ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు స్టాఫ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తారు. స్టాఫ్స్ నేమ్ అని డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది నేను రీఎన్రోల్మెంట్ చేసుకున్నాను, రీఎన్రోల్మెంట్ చేయడానికి ఆప్షన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒకసారి మరలా నాది ఎన్రోల్మెంట్ చేసి చూస్తాను. యాక్చువల్గా ఎన్రోల్మెంట్ చేయాలన్నా అటెండెన్స్ వేయాలన్నా ఇంటర్నెట్ ఉండాలి అంటాం కదా. ఇప్పుడు ఇంటర్నెట్ లేదు నా మొబైల్లో. ఈ ఆప్షన్స్, ఇవి పర్మిషన్స్ మామూలే. మనకి స్టార్టింగ్లోనే బ్యాక్ కెమెరా ఓపెన్ అవుతుంది. దీన్ని మనము చేస్తున్న వాళ్ళు ఎదుటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ కెమెరాతో రిజిస్ట్రేషన్ చేసేయచ్చు. నాకు నేనే సెల్ఫ్ చేసుకోవాలి కాబట్టి నేను ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసుకుంటాను. కొద్ది 2 కళ్ళు ఒకసారి బ్లింక్ చేయాలి. సర్కిల్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మన సర్కిల్ మీద క్లిక్ చేయాలి. ఆ విధంగా వస్తుంది మనకి. మన ఐడి కూడా ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ మీరు జేఎన్ఎం యూనివర్సిటీ ఐడీస్ అన్నీ ప్రింట్ తీసి సర్క్యులేట్ చేయొచ్చు స్టాఫ్కి. ఇప్పుడు కావాలనుకుంటే దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే మరలా మీరు క్యాప్చర్ చేయాలంటే చేయొచ్చు. సో యాక్సెప్ట్. చూడండి, నా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయి ఉంటుంది. పెండింగ్లో ఉంది. వెంకటరమణ పెండింగ్. కైండ్లీ సింక్రనైజ్ ది ఎన్రోల్ స్టాఫ్ ఇన్ డేటా. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న చోటుకి వెళ్ళి సింక్రనైజ్ చేస్తే ఆటోమేటిక్గా అది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ఈ విధంగా అందరిది చేసేసుకున్న తర్వాతన వన్స్ స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇంటర్నెట్ ఆన్ చేద్దాం. మళ్ళీ మీరు ఏం చేయాలి, ఒకసారి మీరు అంటే ఫస్ట్ టైమే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. స్టూడెంట్స్ అందరినీ అలాగే స్టాఫ్ అందరినీ ఈ విధంగా ఎన్రోల్ చేసుకున్న తర్వాత మరలా మీరు ఇంటర్నెట్ ఉన్న ప్లేస్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మొబైల్ డేటా ఆన్ చేస్తున్నాను. సో ఇంటర్నెట్ ఉన్న ప్లేస్లోకి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ సింక్రనైజ్ డేటా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఆల్ డేటా హ్యాస్ బిన్ సింక్రనైజ్డ్ విత్ ది సర్వర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఒకసారి మళ్ళీ స్టాప్ రిజిస్ట్రేషన్ చూద్దాం. 1 రికార్డ్ కైండ్లీ సింక్రనైజ్ పెండింగ్ ఎన్రోల్ స్టాప్ డేటా సింక్. ఎన్రోల్ డేటా సింక్రనైజ్డ్ టు సర్వర్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మరలా చూద్దాం. నా పేరు దగ్గరికి వచ్చి గ్రీన్ టిక్ రావాలి. ఇప్పుడు మనం చేసినటువంటిది గ్రీన్ టిక్ వచ్చింది, అంటే నాది ఎన్రోల్మెంట్ అయిపోయింది. సో ఇదే విధంగా అటెండెన్స్ కూడా సేమ్ ప్రొసీజర్. మీరు అటెండెన్స్ వేసినప్పుడు స్టూడెంట్స్కి ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఇప్పుడు చూసారు క్లియర్గా. ఇంటర్నెట్ ఉన్న చోట యాప్ ఇన్స్టాలేషన్ చేసాము, డేటాను డౌన్లోడ్ చేసుకున్నాము, ఇంటర్నెట్ లేని చోట వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసాము. ఈ విధంగా మన 10 మంది స్టాఫ్ ఉంటే 10 మంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఇంటర్నెట్ చోటకి వచ్చాము, మళ్ళీ సింక్రనైజ్ చేసుకున్నాము, ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అటెండెన్స్ కూడా సేమ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇంటర్నెట్ ఆపేస్తున్నాను అటెండెన్స్ వేయడానికి. ఇంటర్నెట్ ఆపేసాను. ఇప్పుడు టైం చూడండి 4:23. ఇప్పుడు స్టాఫ్ అటెండెన్స్కి వెళ్తున్నాను. అటెండెన్స్ మీద క్లిక్ చేశాను. ఆ బ్లూ సర్కిల్ వచ్చిన తర్వాత ఒకసారి సర్కిల్ మీద క్లిక్ చేయాలి. సో అటెండెన్స్